నీట్ గానే ఇంటికాడ షూటింగ్లు చేసుకుని మంచి మంచి బడాయిగా స్టేటస్లు పెట్టుకుని కలజలు పెట్టుకుని అలా బతికేవాడిని. ఎప్పుడు ఫోన్ చేయలేనోడు మాట్లాడేవాడు కూడా ఫోన్ చేసేసి బా ఎక్కడ్రా అంతేలేరా మర్చిపోలేరా అనేవాడు. మన లైఫ్ బాగానే సాగుతుందిరా అబ్బాయి బడాయిగా అని మంచి ఆవేశంగా సాగించేవాడిని. ఈ లోపల ఒక మాట వినపడింది. అదేంటంటే గల్ఫ్ వెళ్ళిపో, గల్ఫ్ లో ఇంత బూర్ల కంప ఉంటది 2 చేతులతో తినేయచ్చు అని మాట వినపడింది. వెంటనే ఆలోచించిన అమ్మని అమ్మ 2 చేతులతో తినేస్తామా అని అంటే నేను తట్టబుడ్డ సర్దేసుకుని ఎర్ర ప్లేట్ ఎక్కేసి జమ్మని వచ్చాను. వచ్చాక ఇక్కడ 10 నిమిషాల్లో సిచ్యువేషన్ అర్థమైపోయింది. నాకు సిచ్యువేషన్ అర్థమైపోతే అప్పుడు గంపలేపాను. బూర్ల కంప ఉంటదని గంపలేపితే గంపలో బూర్లు కంపలేదు. గంప వచ్చి నా మీద దిగింది. గంప లేపాలి, నేను బయటికి రావాలంటే గంప లేపాలంటే చెప్తుంది. నెట్ట పెత్తనాలు ఎందుకంటే మనకి నెట్ట పెత్తనాలు చేస్తే ఇలాగే ఏడుస్తుంది. బాబా ఆలోచించండి అమ్మా.